సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. మీలో చాలా మంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి లేకుంటే మీ బిజినెస్ కోసం ఏవైనా కొన్ని పోస్టర్స్ ని క్రియేట్ చేస్తుంటారు. పోస్టర్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, లేకుంటే అండ్ బ్యానర్స్ కావచ్చు, ఏవైనా సరే వాటన్నిటి కోసం కూడా బాగా యూజ్ అయ్యే ఒక మంచి అప్లికేషన్ ని ఇవాళ పరిచయం చేస్తున్నాను. అండ్ ఈ యొక్క అప్లికేషన్ పేరు పోస్టర్ మేకర్. ఎస్ అండి, త్రూ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు మీకు కావాల్సిన కేటగిరీ వైజ్ గా ఎలాంటి పోస్టర్ అయినా సరే తయారైతే చేయొచ్చు అనమాట. సో మీకు సింపుల్ గా అప్లికేషన్ చాలా ఇంటర్ఫేస్ అయితే బాగుంటుంది అనమాట. అండ్ ఇందులో మీకు కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. ఆల్లో అయితే మీకు అన్ని కేటగిరీస్ మిక్స్ అవుతాయి. బ్యానర్ లోకి వెళ్తే ఇక్కడ మీకు టోటల్ గా బ్యానర్స్ అన్ని ఉంటాయి అనమాట. పోస్ట్ లోకి వెళ్తే ఒక పోస్ట్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన టెంప్లెట్స్ అన్ని ఉంటాయి. అండ్ స్టోరీస్ కి కావాల్సిన టెంప్లెట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ అలా కాకుండా మీకు సపరేట్ గా కేటగిరీ వైజ్ గా కావాలంటే మాత్రం కింద మీకు మరొక ఆప్షన్ ఉంది. అండ్ దీనిపైన మీరు ట్యాప్ చేస్తే అగ్రికల్చర్, ట్రావెల్, హెల్త్, జిమ్, ఫిట్నెస్, రెస్టారెంట్ ఇట్లా మీకు నంబర్ ఆఫ్ కేటగిరీస్ కి సంబంధించిన అండ్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఇందులో మీకు నచ్చిన కేటగిరీని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఫ్యాషన్ పైన క్లిక్ చేస్తే ఫ్యాషన్ కి సంబంధించిన చాలా రకాల టెంప్లెట్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు కొన్ని ఫ్రీ ఉంటాయి, మరి కొన్ని మీరు కాయిన్స్ తో పర్చేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీగా ఉన్న వాటిపైన మీకు ఫ్రీ అనేసి ఇక్కడ సింబల్ అయితే చూపిస్తుంది. అలా లేకుంటే మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని కాయిన్స్ పెట్టి పర్చేజ్ చేయాలి. సో ఇందులో మనం ప్రతిరోజు కాయిన్స్ కూడా ఎర్న్ అయితే చేయొచ్చు. కాయిన్స్ ని ఎర్న్ చేయడానికి ఇక్కడ మీకు టాప్ లో ఒక సెట్టింగ్ సింబల్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళి గెట్ ఫ్రీ కాయిన్స్ అనేది కదా, దీనిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు ఒక యాడ్ వాచ్ చేస్తే మాత్రం మీకు 50 కాయిన్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని కాయిన్స్ ని గెట్ చేశారో అన్ని కాయిన్స్ ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా మీకు పెయిడ్ కి సంబంధించిన టెంప్లెట్స్ అయినా సరే మీరు ఉచితంగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింపుల్ గా వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇందులో ముఖ్యంగా మీరు మీకు కావాల్సిన టెంప్లెట్ ఏదో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను ఒక ఫ్యాషన్ కి సంబంధించిన ఏదో ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఫ్రీ వర్షన్ లోనే టెంప్లెట్ ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టైటిల్ పైన ట్యాప్ చేసినా కూడా దీన్ని మీరు ఎడిట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఇమేజ్ ని ఎడిట్ చేయాలంటే ఇమేజ్ బటన్ పైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీనిపైన మీరు క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తేనే ఇక్కడ మీకు కొన్ని టూల్స్ అయితే వస్తాయి. వాటి కలర్ చేంజ్ చేయడం, లేకుంటే అడ్జస్ట్ చేయడం. అండ్ రీప్లేస్ కావాలంటే మీరు సింపుల్ గా ఇక్కడ మీరు రీప్లేస్ బటన్ పైన ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. అవి కాకుండా వీళ్ళు మనకు కల్పిస్తున్న మరొక మంచి ఫీచర్ ఏంటంటే పిక్సాబే అండ్ అన్స్ప్లాష్ నుంచి నంబర్ ఆఫ్ ఫ్రీ ఇమేజెస్ ని, అది కూడా ఫుల్ హెచ్డీలో మీకు ఇక్కడ అందించడం అయితే జరుగుతుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ఏదో ఒక కేటగిరీ మీరు సెర్చ్ అయితే చేయాలి. ఎగ్జాంపుల్ గా నేను ఫ్యాషన్ అని టైప్ చేస్తున్నాను చూడండి. ఫ్యాషన్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు వేలల్లో కొన్ని ఫ్రీ హెచ్డి ఇమేజెస్ అయితే వస్తాయి. అండ్ వీటిలో మీకు నచ్చిన ఇమేజ్ మీరు ట్యాప్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎగ్జాంపుల్ గా నేను ఒక అమ్మాయి ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్ గా ఇక్కడ మీకు కావాల్సిన రేషియోని కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, అంతే. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఇమేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఒకవేళ మీ పర్సనల్ ఇమేజ్ అయినా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టైటిల్ ని ఎడిట్ చేయాలంటే సింపుల్ గా ఎడిట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టైల్స్, సైజు ఇవన్నీ కూడా వస్తాయి. మీరు టెక్స్ట్ ఫాంట్ కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి. అండ్ నంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు టెక్స్ట్ ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ బటన్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన టైటిల్ ని అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట, సింపుల్ గా. అండ్ అంతేకాకుండా మీరు టెక్స్ట్ కు సంబంధించిన కలర్ ని చేంజ్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు ఎక్కడికి కదలకుండా ఈ యొక్క ఫాంట్ ని. సో కాపీ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అవే కాకుండా మీకు ఇంకా చూసుకుంటే ఇక్కడ మీకు ఒపాసిటీని మీరు డౌన్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, షాడో ఒపాసిటీ మీరు పెంచవచ్చు. వన్స్ ఇవన్నీ కూడా మీకు ఓకే అయిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో రైట్ సింబల్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ బటన్ పైన ట్యాప్ చేయండి, అంతే. ఇది నేరుగా మీ మొబైల్లోకి మీరు పిఎన్జీ లేదా జేపీజీ స్టైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు సేవ్ బటన్ పైన ట్యాప్ చేస్తే మీ మొబైల్ ఇది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మీరు మీకు నచ్చినట్లుగా పోస్టర్స్ ని, లేకుంటే స్టోరీస్ ని, బ్యానర్స్ మీరు క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మీకు చాలా సింపుల్ గా ఇలాంటి పోస్టర్స్ ని క్రియేట్ చేయడానికి డెఫినెట్ గా ఈ యొక్క పోస్టర్ మేకర్ అప్లికేషన్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫైనల్ గా ఈ వీడియో మీ అందరూ నచ్చినట్లయితే మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.